సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 17/2/2024 శనివారం, తిథి మాఘ శుక్ల అష్టమి పగలు 8:16 వరకు ఉన్నది. తదుపరి నవమి, నక్షత్రం కృత్తిక పగలు 8:42 వరకు ఉన్నది. తదుపరి రోహిణి, యోగం ఐంద్ర పగలు 1:43 వరకు, కరణం భవ పగలు 8:16 వరకు, వర్జన్ రాత్రి 1:09 నుండి 2:48 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 8:02 వరకు, అమృతకాలం శేషం ఉదయం 7:55 వరకు ఉంది. మరల తెల్లవారి 6:05 నుండి అమృతకాలం ప్రారంభం. రాహుకాలం పగలు 9:27 నుండి 10:54 వరకు. ఈరోజు విశేషం శనివారం, అష్టమి తిథి కావున శనీశ్వర ఆరాధనకు విశేషమైనటువంటి రోజు. శని భగవాన్ని అర్చించి తైలాభిషేకం వంటివి చేయించుకున్న మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. మనశ్శాంతి తక్కువగా ఉండను. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ధన రాబడి వచ్చినప్పటికీ కూడా అంతే మొత్తంలో ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రుద్ర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి విందు వినోదాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు ఆంజనేయ స్వామిని అర్చించి హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగా వచ్చిన దాని వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల మనసు ఆందోళనకరంగా ఉండగలదు. అనవసర కోపావేశాలు పెరగలవు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. విందు వినోద మూలకం అనేటువంటి వ్యవహారాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని అర్చించడం, హనుమత్ కవచ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగును. సాంఘిక దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేసుకున్న మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయం. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలదాయకంగా ఉండను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వెంకటేశ్వర స్వామిని అర్చించి తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను. అనవసర ఖర్చులు ఎక్కువను. వృత్తి వ్యాపారాలు అపవాదులు వంటివి ఎదుర్కొనే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం లేక స్వీట్లు వంటివి లేని వారికి పంచడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు శివ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు చేస్తుంటారు. సంతానం యొక్క అభివృద్ధికి కొంత రుణములు వంటివి చేయవలసి వచ్చును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమగును. నూతన గృహ వస్తు వాహన ప్రయత్నాలు సఫలీకృతమగును. అనుకున్న వ్యవహారాల విషయాల్లో కొంత జాప్యం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పరమేశ్వరుని ఆరాధించడం, పరమేశ్వరునికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. సంతానరీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.